మామండ్రు ఫారెస్ట్ ఎండాకాలంలో ఎలా ఉంటుంది చూద్దాంరా. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ గంగా. మామండూరు ఫారెస్ట్ అనగానే మనకు మెయిన్ గా గుర్తొచ్చే ఫ్లోటింగ్ వాటర్ అనమాట. తిరుమల కొండల నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ ఫ్లోటింగ్ అవుతా ఉంటాయి. ఈ మామండూరు ఫారెస్ట్ లో లోపలికి ఎంటర్ అయిన తర్వాత వెహికల్స్ అయితే ఒక దగ్గర అయితే పార్క్ చేయాలి. పర్ పర్సన్ కి 30 రూపీస్ అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ చేయాలన్నమాట. నేను మా రాజేష్ అన్న, జేకే అన్న అయితే వచ్చాం ఇక్కడికి. అడ్రస్ విషయం మాట్లాడుకుంటే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకేమో 25 కిలోమీటర్లు. ఇంకా మా గురించి మాట్లాడుకుంటే మేమైతే గూడూరు నుంచి వచ్చాం. మాకైతే 92 కిలోమీటర్లు అయితే పడింది గూడూరు నుంచి. అలా ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక దగ్గర అయితే మా అన్న చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. వచ్చినంత ఈజీ కాదు మామూండూరు దాకా, ముడ్డి వాసిపోతుంది ఎక్కే లోపల. మొత్తం ట్రెక్కింగ్ అయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ చాలా బాగుంటది. ఈ 1.5 కిలోమీటర్ పెద్ద పెద్ద కొండలు, చెట్లు, పచ్చటి వాతావరణంతో చాలా బాగుంటది. ఇక్కడికి వస్తున్నాం అంటే వాటర్ బాటిల్ అయితే పక్కా క్యారీ చేయాలా. ప్లేస్ అయితే చాలా బాగుంటది. మా ఫ్యామిలీతో అయితే ఫుల్ చిల్ అవ్వచ్చు. ఇప్పుడుండే ఎండలకి కింద ఉన్న వాటర్ చల్లగా కాళ్ళకి తగలుతా ఉంటే సరిగ్గా ఉంది మామ. బట్ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు నీళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. చాలా రోజుల తర్వాత మా వాటర్ లో ఎంజాయ్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీకెండ్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ వేస్తుంటే పక్కా చెప్తున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఓపెన్ లో ఉంటది. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మామ. వీటన్నిటి గురించి నెక్స్ట్ స్పాట్ లో అయితే చూద్దాము. సరే అయితే ఉంటా, నెక్స్ట్ స్పాట్ లో కలుద్దాం, ఓకేనా.